ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్. రేవంత్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు లంచం తీసుకుంటారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, రేవంత్ మంత్రివర్గంలో భాగమైన కొండా సురేఖ. ప్రతి మంత్రి పేషీలో అవినీతి కంపుంటుందని ఆమె అంగీకరించారు. ఆమ్యామ్యాలు లేనిదే ఫైళ్లు అడుగు ముందుకు కదలవని ఒప్పుకున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రేవంత్ సర్కార్లో తీవ్ర కలకలం రేపాయి. మరోవైపు ఇప్పటికైనా నిజం అంగీకరించినందుకు కొండా సురేఖను అభినందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ 30% కమిషన్ సర్కారు నడుస్తుందని విమర్శించారు. బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వివరించారు. మంత్రుల లంచాల వివరాలను కొండా సురేఖ బయటపెట్టాలని కోరారు. ఇక అవినీతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, స్వయంగా మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కమిషన్లు ప్రారంభమవుతాయి. కమిషన్లు లేని ఏ పని చేయరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా ఒక పేరుంది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఇవాళ దేవాదాయ ఏదైతే పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేసింది, ఏ పని చేయాలన్నా ఏ ఫైల్ కదిలియాలన్నా మంత్రులకు ముడుపులు ఇవ్వందే చేయరు, నేను మాత్రం ముడుపులు తీసుకోకుండా చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టింది. గతంలో ఏదైతే 20%, 30% కమిషన్ అని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు అన్ని కూడా ఇవాళ కొండా సురేఖ నిజం చేసింది. ఆమె ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం దీనిపైన స్పందించారు. ఇప్పటికైనా కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అభినందనీయం అని చెప్పేసి కూడా కొండా సురేఖను అభినందించారు ఎక్స్ వేదికగా. అంతేకాకుండా 30% కమిషన్ తీసుకొని బిల్లులు పాలు చేస్తున్న విషయాన్ని కూడా ఇవాళ సందర్భంగా కొండా సురేఖ చెప్పిన విషయం నేపథ్యంలో ఎవరెవరు తీసుకుంటున్న వాళ్ళ పేర్లు చెప్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. అంతేకాకుండా గతంలో కూడా డిప్యూటీ సీఎం స్వయంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిండ్రు. ఆ ధర్నాలో 20%, 30% కమిషన్ ఇచ్చినా కూడా మాకు బిల్లులు చెల్లించడం లేదని చెప్పేసి కూడా ఆనాడు ఆరోపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. అయితే కమిషన్లకు సంబంధించి ఏదైతే మంత్రులు ఎవరెవరు తీసుకుంటున్నారనే దాని పేర్లు బయట పెడితే ఇంకా బాగుంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపైన విచారణకు ఆదేశించాలి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం దీనిపై ఆరా తీసి విచారణ చేపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే కమిషన్లు ఇవ్వందే పనులు కావు అనేది వాళ్ళ కాంగ్రెస్ లో జగమెరుగని సత్యం ఉంది. అందుకు నిదర్శనమే ఇవాళ కొండా సురేఖ మాట్లాడిన మాటలు కూడా నిజమయ్యాయి అని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది మేధావులు చర్చించుకుంటున్నారు. ఇవాళ కమిషన్ల కోసం కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది, అందుకే దాన్ని కాంగ్రెస్ కాదు స్కామ్ రేస్ అని చెప్పేసి అంటారని చెప్పేసి కూడా ఇలా చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ ఒక మంత్రిగా బాధ్యతగల మంత్రిగా తన ఏదైతే కమిషన్లకు సంబంధించి కావచ్చు ముడుపులకు సంబంధించి తప్పని కాదు నిజాన్నే చెప్పింది, నిర్భయంగా చెప్పింది, కానీ పేర్లు కూడా చెప్తే బాగుండు అనేది కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ కమిషన్ సంబంధించి పేర్లు బయట పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైట్, లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ.